ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, పరిశుద్ధులు ఏ విధంగా ఉండాలి, అలాగే పరిశుద్ధులను సాతాను ఏ విధంగా ఎదిరించగలుగుతారో అన్నది దేవుని వాక్యము ద్వారా మాట్లాడాడు. అలాగే దేవుని కోపానికి గురవుతున్న వారు ఎవరెవరు అన్నది కూడా దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిర్గమాకాండము 4వ అధ్యాయం నుండి బహు అద్భుతమైన మాట్లాడుకోతున్నాడు. చాలా విలువైన మాటలు. చాలా మందికి ఈ రోజున చాలా డౌట్స్, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వాక్యము చాలా వరకు దేవుని పిలుపుకు లోబడితే ఎలాంటి బలాన్ని పొందుకుంటాడు. ఈరోజు టాపిక్ ఏంటి? దేవుని పిలుపు లోబడితే ఎలాంటి బలాన్ని పొందుకుంటాడు. అయితే ఈ రోజున దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉందంటే, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షమై కాలేదని ఉత్తరమియ్యగా. ఇక్కడ దేవుడు 3వ అధ్యాయములో కొంత 15-14 వచనాల నుంచి అక్కడ మోషే ఏం చేస్తాడంటే సినాయి అనే పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఒక కథ రూపంలో చెప్తాడు. సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొదల దగ్గర గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఒక పొద కాలిపోతుంది, కానీ అదేమిటి మండుతుంది, కానీ అది కాలట్లేదు. అంటే ఒక చెట్టు కాలుతుంది, కానీ అది ఏమాత్రం మండుతుంది, కానీ అది కాలట్లేదు. ఏంటి ఈ విచిత్రం చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ మోషేకి దేవుడు, ఇది పరిశుద్ధ స్థలము. ఏమన్నాడు? ఇది పరిశుద్ధ స్థలము, మోషే నీ చెప్పులను విడుమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నిన్ను నేను ఎన్నుకున్నాను. ఏమంటున్నాడు? నిన్ను నేను ఎన్నుకున్నాను కనుక నువ్వేం చేస్తావంటే, నా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలు పడిన హింసలను నేను చూశాను, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళని విడిపించడానికి నువ్వు వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళు అంటే అక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే, అక్కడ దేవుడు చెప్తున్నాడు ఆ మాటలు. నా ప్రజలు చాలా బాధపడిపోతున్నారు, 430 సంవత్సరాలు నన్ను విడిచారు, అయినా ఈ రోజు నా వైపు తిరిగారు, కనుక నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించడానికి నువ్వు వెళ్ళంటే అక్కడ దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు మోషే. ఇక్కడ దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎవరో ఒక మనిషి దేవుడితో ముఖాముఖి, అయ్యా నేను వెళ్ళనయ్యా, నేను ఎందుకంటే చాలా సాకులు చెప్తున్నాడు. సాకుల సంగతి తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఆ వచనాలకు వెళ్దాం. ఐగుప్తు బాధల్లోనున్న పాలు తేనెలు ప్రవేశించే దేశానికి, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరేజీలు, హివీయులు, ఏబోసులు దేశమును సెలవిచ్చితనని వారికి చెప్పగా, వారు ఆ మాట విందురుగాక, నీవు ఇశ్రాయేలు పెద్దల ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి అతని చూచి, హెబ్రీయుడైన దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమై గనుక మేము అరణ్యంలో 3 దినాలు ప్రయాణమైన తర్వాత మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించే సెలవిమ్మని అతనితో చెప్పవలెను. నువ్వు వెళ్ళి మోషే ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గరికి, ఫరో దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పు. ఏం చేయమంటున్నాడు? నేను ఎక్కడ ఏ పర్వతం దగ్గర ఉన్నానో ఆ స్థలానికి నా ప్రజలను నడిపించుకురా అని మోషేకి అంటా ఉంటే, ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని మాటను వింటలా. ఏం చేయట్లా? దేవుడి మాటతో వినలా. ఏమంటున్నాడు ఇక్కడ మోషే 4వ అధ్యాయంలో ఏం చెప్తుంది? అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని ఉత్తరమియ్యగా. అప్పుడు దేవుడు అక్కడ మోషేతో ఏమంటున్నాడు? నన్ను నమ్మరయ్యా, నువ్వు నన్ను పంపించావని ఇశ్రాయేలు ప్రజలు ఎవరు నమ్మరు అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అతను ఉత్తరమియ్యగా, అప్పుడు దేవుడు, యెహోవా
నీ చేతిలో ఉన్నది ఏమిటి? ఏమన్నాడు? నీ చేతిలో ఉన్నది ఏమిటి అంటే అది ఏమన్నాడు మోషే? అది ఒక కర్ర అన్నాడు. ఆ కర్ర కింద పడే. ఆ కర్ర పడేగానే అది పాము అయిపోయింది. మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? ఆ కర్ర యొక్క ఆ కొనను పట్టుకో. అప్పుడు మళ్ళీ అది కర్ర అయిపోయింది. మళ్ళీ ఇంకొక సూచన చూపించాడు. ఏంటిది? తన రొమ్ములో ఏలు పెట్టుకోమన్నాడు. అంటే ఆ చెయ్యి పెట్టుకోమన్నాడు. అది బయటికి తీస్తే తెల్లని కుష్ఠరోగం వచ్చినట్టుంది. ఏం చేశాడు? తెల్లని కుష్ఠరోగం వచ్చినట్టుంది. ఆ కుష్ఠరోగం వచ్చేసరికి చూడగానే మోషే భయపడిపోయాడు. అయ్యా, మళ్ళీ నీ రొమ్మును దాచుకొని తీయమనగానే మామూలు చేతి అయిపోయింది. ఈ 2 సూచక క్రియలు కూడా నమ్మకపోతే నీకు ఒక సూచక్రియ ఇస్తాను. ఏమంటున్నాడు? నువ్వు ఏటి నీళ్లు తీసుకువెళ్ళి పొడి నేల మీద వేస్తే అది రక్తంగా మారిద్ది. ఈ 3టిని చూసైనా వాళ్ళు నమ్ముతారు. నువ్వు వెళ్ళు మోషే అన్నాడు. ఏమన్నాడు? ముందు మోషే దేవుడేమో మోషేని బ్రతిమలాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుడే, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఒక మానవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. నువ్వు వెళ్ళు మోషే, నా పిల్లలు అల్లాడిపోతున్నారు, నేను నీకు తోడుంటాను అంటే అక్కడ మోషే ఏమన్నా అద్భుతాలు అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా నాలుక ఏంటిది? మందం కలిగింది, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు. సాకులు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 3 సూచక్రియలు దేవుడు చూపించాడు కదా. 3 అద్భుతాలు. కర్ర పడేగానే పాము అయింది, తర్వాత చెయ్యి పెట్టగానే కుష్ఠరోగం వచ్చింది, అది మళ్ళీ తగ్గింది. మళ్ళీ తర్వాత ఏటి నీళ్ళు తీసేళ్ళి దాంట్లో పడవేస్తే అది రక్తంగా మారింది. ఈ 3 సూచన క్రియలు జరిగినా కూడా దేవుడు పనిచేయడానికి మోషే. 3 అద్భుతాలు జరిగినాయి మోషే కళ్ళ ముందు, అయినా కదల్లా. ఏమంటున్నాడు? సాకులు చెప్తున్నాడు. అక్కడ ఏం సాకు చెప్తున్నాడు అంటే మోషే ఇంకో మాట ఏమంటున్నాడు చూద్దాం. ఆయన మరియు వారు నిన్ను నమ్మక మొదటి సూచన వినకపోయినా 2వ దాని బట్టైనా విందురు. వారు ఆ 2వ దాని బట్టైనా వినకపోయినా 3వ దాని బట్టైనా విందురు. అప్పుడు మోషే, ప్రభువా, ఇక్కడ చెప్తున్నాడు 10వ వచనంలో, ప్రభువా, ఇంతకు మునిపే నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పని కాదు, నా నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా నేను మాట్లాడలేను. ఏమంటున్నాడు? దేవుడికి ప్రశ్న వేస్తున్నాడు. అయ్యా, నా వల్ల కాదు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? దేవుడే కదా నోరిచ్చింది. నీకు నోటికి శక్తిని ఇస్తానంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు మోగవాళ్ళని ఇచ్చేది ఎవరు? మాట్లాడే వాళ్ళుగా చేసేది ఎవరు? నేనే కదా మోషే, నా మాట విని ఎల్లవయ్యా అని అడుగుతున్నాడు. బ్రతిమిలాడుతున్నాడు మోషేని. అసలు దేవుడు మనిషిని బ్రతిమిలాడుతూ ఉన్నది ఎక్కడైనా చూసారా? కానీ ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక మానవుని బ్రతిమిలాడుతున్నాడు. ఎందుకు? నశించిపోతున్నారు నా పిల్లలు, అల్లాడిపోతున్నారు, నువ్వు వెళ్ళాలి. ఎందుకని మోషేని దేవుడు ఎంచుకున్నాడు? ఒక కోపిష్టి, ఒక హత్య చేశాడు, నరహత్య చేశాడు, భయంకరమైన కోపిష్టి. ఒక దెబ్బతో మనిషిని చంపేసి కప్పెట్టేసి పారిపోయాడు. 40 సంవత్సరాలు ఎవరికి కనపడకుండా ఐగుప్తు నుండి పారిపోయాడు. కానీ ఎందుకు మోషేనే దేవుడు కావాలనుకుంటున్నాడు? ఎందుకంటే దేవుడు మోషే పైన అతి నమ్మకం ఎక్కువ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? నమ్మకం ఎక్కువ పెట్టుకున్నాడు. అందుకే బ్రతిమలాడుతున్నాడు. మోషేని ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? కారణము నమ్మకం. నువ్వు ఖచ్చితంగా చేయగలవు అనే నమ్మకం నీ మీద పెట్టాడు. అందుకే ఈరోజు దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంది? అక్కడ ఏమంటున్నాడు? సాకులు చెప్తున్నాడు. నా నోరు బాగోదు, నేను సరిగ్గా మాట్లాడలేను, నా వల్ల కాదు అంటే అప్పుడు మోషేని దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ అన్నయ్య ఉన్నాడు కదా, నీ అన్నయ్య మాట్లాడతాడు,
మరి బెట్టి చేస్తుంటే ఇంకా ఇంకా ఇదిగో నీకు అన్నయ్యని ఇస్తున్నాను, నేను నీకు మాట్లాడతాను, మీ అన్నయ్యకి చెప్పు, ఆయన నా తరఫున మాట్లాడతాడని. అలా ఆ విధంగా చెప్పిన మోషే కదలట్లేదు. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. బ్రతిమిలాడాడు బ్రతిమిలాడాడు. ఏమన్నాడు చూద్దాం. అందుకతడు, ప్రభువా నీవు పంపవలసిన వాడిని పంపమనగా ఆయన మోషే మీద కోప్పడి ఏమన్నాడు? బ్రతిమలాడుతున్నాడు. దేవుడు ఒక మనిషిని బ్రతిమలాడుతున్నాడు. నా ఇశ్రాయేలు ప్రజలు అల్లాడిపోతున్నారు, నీకు నేను తోడుంటాను, నీ పట్ల అద్భుతాలు చేసి వాళ్ళని నడిపించుకొస్తాను, అన్నీ చేస్తానని. ఇక్కడ 4వ అధ్యాయం నుండి దేవుని మాటలు చాలా విలువగా ఉంటాయి. ఎందుకని మోషేని దేవుడు బ్రతిమలాడాడు? దేవుడు మోషే పైన అమితమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఎంత పెట్టుకున్నాడు? ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. నా మోషే ఖచ్చితంగా చేయగలడు, దేవుని పిలుపుకు లోబడతాడని బ్రతిమలాడుతున్నాడు. మొట్టమొదటి ఏమన్నాడు? 4 మందం కలిగిన వాడిని అన్నాడు, ఎన్నో మాటలు అన్నాడు. అయినా సరే దేవుడు బ్రతిమలాడాడు. దేవుని కోపం వచ్చేసరికి మోషే గజగజ వణికిపోయాడు. దేవుని కోపం వచ్చేసరికి భయంతో వెళ్ళాడు. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు. ఏంటి? దేవుని యందు భయభక్తులు గల. ఎప్పుడైతే మోషేలో ఒక భయం ఏర్పడిందో, దేవుడు కోపగించుకున్నాడు అనే భయం ఒకటి ఏర్పడిందో, ఇక మోషే కదిలాడు. కదిలి వెళ్ళి దేవుడు ఏది చెప్పాడో అన్నీ చేశాడు. అసలు దేవుడు ఎందుకని నమ్మకం పెట్టుకున్నాడు మోషే మీద? మెయిన్ పాయింట్ ఇదే. మిగతా ఎవరు లేరా? చాలామంది మనుషులేగా, దేవుడు సృజించిన వారేగా. మోషేనే ఎందుకు పెట్టుకున్నాడు? మోషేనే ఎందుకు పెట్టుకున్నాడంటే, మోషే ఫస్ట్లో ఎంతో కోపిష్టివాడు. ఎప్పుడైతే 40 సంవత్సరాలు హత్య చేసి ఒక మనిషిని చంపేసి పారిపోయాడు, ఒక ప్రదేశానికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ గొర్రెలను బట్టి మోషే స్వభావం మారిపోయింది. సాత్విక స్వభావం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మోషే కోపంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడలా. తన యొక్క హృదయం అంతా ఏమైపోయింది? కఠినమైన హృదయం కాస్త మెత్తడి హృదయంగా మారిపోయింది. ఆ గొర్రెలను కాసుకుంటూ ఉంటే, వాటి ఆ విధేయతను చూస్తూ ఉంటే మోషే కరిగిపోయి, ఒక యజమాని వెళ్తూ ఉంటే ఒక్కొక్క గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే, ఆ యజమానికి లోబడుతూ ఉంటే ఎంత ఒక్క దెబ్బ, ఒక్క మాట చెప్పగానే ఆ గొర్రెలు లోబడతాయి. అవన్నీ చూసి ఏం నేర్చుకున్నాడంటే సాత్విక మనసు వచ్చేసింది. అందుకు దేవుడు మోషే దగ్గర ప్రత్యక్షమయ్యాడు. మొట్టమొదటిగా సాకులు చెప్పాడు. నా వల్ల కాదయ్యా, ఇంకెవరినైనా పంపయ్యా, మీ అన్నయ్యని పంపుతానన్నాడు. అయినా ఎన్ని మార్లు అన్నా సరే ఏదో విధంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఊరుకోలే. ఏమన్నాడు? దేవుడు ఊరుకోలే. ఎందుకు మోషేని దేవుడు ఎందుకనంటే నమ్మకం. దేవుడు తన పిల్లల పైన నమ్మకం పెట్టుకుంటాడు. ఈ లోకములో ఉన్న మనుషులు ఏమవుతారంటే, ఏం చేస్తారంటే, వాళ్ళు అరే నువ్వు చేత కాని వాడురా, నువ్వు ఎందుకు పనికిరాని వాడురా అని ఎగతాళి చేస్తుంది ఈ లోకం. కానీ దేవుడు వాళ్ళనే వాడతాడు. గుర్తుపెట్టుకో. మోషేకు మాట్లాడటం చేత కాదు, ఒకళ్ళతో ఇదవ్వటం చేత కాదు, ఎలా మెలగాలో చేత కాదు, ఏమీ చేత కాదు. అందుకే మోషే తనకున్నవన్నీ దేవుడికి చెప్పేశాడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీకు నేను తోడై ఉంటాను, ముందుకు కదులు, నా మాట విని ముందుకు కదులు అన్నాడు. ఫస్ట్ సాకులు చెప్పాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో మహా అద్భుతమైన నాయకుడిగా మారిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు చూడని అద్భుతాలను మోషే ద్వారా చూపించాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో, దేవుడు నిన్ను మహాబలవంతుడిగా చేయబోతున్నాడు.
ఈరోజు దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఒకప్పుడు మోషే మాటలు చెప్పలేని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నేర్చుకుంటాం మొదలు పెట్టాడు మోషే, దేవుడు ఒక్కొక్క మాట చెప్తా ఉంటే అది వెళ్ళి ఫస్ట్ ఎవరికి చెప్పేవాడు? వాళ్ళ అన్న ద్వారా మాట్లాడించేవాడు. అలా 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 కొన్నాళ్ళకి ఏమైపోయాడు? డైరెక్ట్గా మోషేనే సినాయి పర్వతం దగ్గర నుండి ఒక్క అరుపు కేక వేయగానే అల్లాడిపోయింది ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు ప్రజలు భయముతో వణికిపోయారు. డైరెక్ట్గా ఏం చేశాడు? మోషేనే డైరెక్ట్గా 10 పలకలు తీసుకొచ్చాడు. దేవుని యొక్క హస్తముతో రాయబడిన పలకలను తీసుకొచ్చాడు మోషే. అలాగే సినాయి ఆ పర్వతము దగ్గరికి వెళ్ళి తన ప్రజలతో దేవుడు మాట్లాడేలాగా చేయించాడు. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకం నేను చేత కాని వాడనొచ్చు, నువ్వు ఎందుకు పనికి రాని వాడనొచ్చు, కానీ నువ్వు దేవుని చేతిలోకి వెళ్తే, దేవుని మాటకు నువ్వు లోబడితే మహా అద్భుత కార్యాలు ఆనాడు మోషే కాలంలో జరిగినట్లుగా ఈరోజు దేవుడు కూడా జరిగిస్తానంటున్నాడు. వాక్యము ద్వారా మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది, దేవునికి భయపడు, దేవుని మాటకు లోబడు. ముందు ఎందుకని మోషే మీద నమ్మకం, ఈరోజు నీపై నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు చేయగలవు, నువ్వు అనుకుంటావు నా వల్ల కాదయ్యా. దేవుడే చెప్తున్నాడు, యవ్వన కాలములో నా కాడి మోయుట సులువు అన్నాడు. కానీ నువ్వేమంటావంటే, నీ కాడి నేను మోయలేను, నీ శ్రమలనే కాడి నేను మోయలేను, నీ గురించి నేను చెప్పలేను అని పారిపోతున్నావు. అయినా దేవుడు ఏమంటున్నా? బ్రతిమిలాడుతున్నాడు. నువ్వు లోబడితే మోషే జీవితం ఏ విధంగా అయితే మార్చబడిందో నీ జీవితం కూడా అలాగే మార్చబడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సూటిగానే నీతోనే మాట్లాడుతున్నా. యూట్యూబ్లో వాక్యం వింటున్న యవ్వనస్తులారా, యవ్వనురాలా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ దేవుడు చెప్తున్నాడు, నా మాట విని లోబడి జీవించగలిగితే మోషేకు చేసిన కార్యాలు నీకు చేస్తానంటున్నాడు. ఎర్ర సముద్రం ఎలాగే చీలిపోద్దా? కానీ మోషే ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడైనా ప్రార్థన చేశారా? చేయలే. ఒక్కసారి మోషే వెళ్ళి సినాయి పర్వతం దగ్గర ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఇశ్రాయేలు ప్రజలను ఆకలితో అలమటించిపోతుంటే మోషే ప్రార్థన చేశాడు. అక్కడ ఎవరైనా ప్రార్థన చేశారా? ఒకప్పుడు మోషే ఎలాంటి వాడంటే చాలా దేవుడే నమ్మాడు. కానీ మోషే ఏం చేశాడంటే ఒమ్ము పాలు చేశాడు. అయినా సరే బ్రతిమిలాడి మోషేను నేర్పించడం మొదలుపెట్టినాక తర్వాత అలవాటు చేసుకున్నాడు. ఇక డైరెక్ట్గా మాట్లాడటం మొదలుపెట్టేశాడు. ఫరో దగ్గరికి వెళ్ళి భయంగా మాట్లాడే మోషే ఫరో దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది? మొట్టమొదటిగా మనకి ఏం జరిగిద్దంటే భయం ఏర్పడుతుంది. అమ్మో, దేవుని గురించి చెప్పాలా? దేవుడు అంటూ ఉంటాడు, పలానా ప్రదేశానికి వెళ్ళి నా గురించి చెప్పు, పలానా చోటుండి నువ్వు వెళ్ళి చెప్పు అన్నప్పుడు నువ్వు వెనకంజు వేస్తున్నావేమో. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ముందుకే సాగు మోషే వలె. నాకు మాట్లాడతాం చేత కాదయ్యా అని నువ్వు అనొద్దు. మోషే కూడా అలాగే అన్నాడు, నా వల్ల కాదు, నేను నడవలేను, నా పరిస్థితి బాగోదు అని నువ్వు సాగులు చెప్పొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకోవాలన్నప్పుడు ముందుకెళ్ళిపో, నిన్ను పనికొచ్చే పాత్రగా చేయాలనుకున్నప్పుడు ముందుకెళ్ళిపో. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీవు బలహీనుడువు కాదు, నీవు బలవంతుడివి. దేవుని అరచేతిలో చెక్కుకున్న బిడ్డవి నీవు దేవుని అరచేతిలో చెక్కుకున్న మహాబలవంతుడు. ఆయన రాజై ఉన్నాడు, నువ్వు రాజు కుమారుడై ఉన్నావు. అందుకే నీకెందుకు భయం? ముందుకు సాగు. దేవుడు నీతో అనుక్షణం మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా మాట్లాడుతుంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే దేవుని పిలుపుకు లోబడతారో వారి పట్ల దేవుడు మహా అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగిస్తాడు.
ఈ రోజున మీరు హృదయ పరిశీలన చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు ఆయన పిలుపుకు లోబడాలి. మోషే లోబడ్డాడు, మెల్లమెల్లగా నేర్చుకున్నాడు. మాట్లాడడం రాదు 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 అంటూనే ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షలకు పైగా, ఆ రోజుల్లో మైకు లేదు, ఏమీ లేదు, నోటి స్వరము ద్వారానే 20 లక్షలకు పైగా 20 లక్షలకు పైగా, ఆ రోజుల్లో మైకులు లేవు, ఏమీ లేవు. ఆ కొండ సందుల్లో ఆ ప్రాంతంలో నిలబడి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మాయ వచ్చాడు, వాళ్ళ మాయ ఇత్రో వచ్చాడు, చూశాడు. వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇలా చేయాలన్నాడు, ఇలా నైవేద్యాలు ఇలా పెట్టాలన్నాడు, అపవిత్రమైన వాటిని చేయకూడదు, అన్నీ నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు. అన్నీ చెప్తా సాయంత్రం అయిపోయినా సరే ఇంకా చెప్తూనే ఉండి ఒకేసారి కింద పడిపోయాడు. ఏమైపోయాడు? కింద పడిపోయాడు. అప్పుడు వచ్చిన అక్కడ శిష్యులు లేపి, అయ్యా శరీరం, అప్పుడు ఏమంటున్నాడు? శరీరం బలహీనమే, నా ఆత్మ బలం కలిగింది అన్నాడు. ఏమన్నాడు? నా శరీరం నేను పడిపోవచ్చు, కానీ నా ఆత్మ ఇంకా చెప్పాలని చూస్తుంది. ఇక్కడ మోషే శరీరానికి లోబడతలా, ఆత్మ, దేవుని ఆత్మతో లోబడిపోయాడు. ఇక దేవుడి ఆత్మతో ఏకమైపోయాడు. ఈరోజు నువ్వు దేవుని ఆత్మలో ఏకము కావాలంటే, దేవుని మాటల్లో నువ్వు లోబడిపోవాలంటే, నువ్వు దేవుని పిలుపుకు లోబడు, దేవుని వాక్యానికి లోబడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు అసాధారణమైన వాడవు కాదు. నీకు నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము చేస్తానన్న దేవుడు. నీవు సాధారణ మనిషి కాదు. ఆయన ఎన్నుకున్న పిల్లవాడివి, ఆయన రక్తములో కడగబడిన వాడివి, ఆయన ప్రభు బలలో పాలి భాగస్థులవుతున్న నీవు బలవంతుడవు, బలహీనుడవు కాదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మోషే వలె లోబడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుని ఆత్మకు లోబడ్డాడు మోషే. ఈరోజు నువ్వు శరీరానికి లోబడి దేవుని విడిచిపెడుతున్నావేమో, శరీర ఆశలకు లోబడి దేవుని విడిచిపెడుతున్నావే. అందుకే ఈ రోజున హెచ్చరిస్తున్నాడు, నా ఆత్మకు లోబడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీలో దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని మాటకు నువ్వు లోబడతావు, నీ తండ్రి మాటకు లోబడతావు. మాట్లాడుతున్న దేవుడు ఆయన స్వరముతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలమైంది దేవుని స్తుతించలేకపోతున్నావు, దేవుని ఆరాధించలేకపోతున్నావు, దేవుని ఘనపరచలేకపోతున్నావు. నిన్ను సృష్టించిన తండ్రి, తల్లి గర్భాన వేసిన తండ్రిని నువ్వు ఘనపరచలేకపోతున్నావు. ఎందుకు కారణం అంటే తెలుసా? నువ్వు శరీరానికి లోబడిపోయావు, సైతాను యొక్క ఆలోచనలకు లోబడిపోయావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మోషే సాకులు చెప్పిన ఈ రోజున ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక నాయకుడిగా మార్చేశాడు. ఈరోజు ఎవరైతే నశించిపోతున్నారో, ఏ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడో దేవుడు, వెళ్ళు, ఆ స్థలానికి నిన్ను యాజకుడిగా మార్చబోతున్నాడు. ఒక రోజున ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరో ఒక రోజున ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు అన్నాడంట, దేవుడు స్వరం వినపడి ఆయనతో పదే సంభాషిస్తున్నాడంట. నీవు అర్జెంటుగా నీ భార్య పిల్లల్ని తీసుకెళ్ళి పలానా ఊరు వెళ్ళిపోమన్నాడంట. ఆ యొక్క పెళ్ళి అయిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే, భార్య పిల్లలు తీసుకొని దేవుడు ఏ ప్రాంతానికి చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఎంత ఉన్నాయి జేబులో? 10 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 10 రూపాయలు పెట్టుకొని వెళ్ళిపోయాడు ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. పలానా స్థలము, పలానా ప్రాంతం అని చెప్పినప్పుడు ఆ స్థలంకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ప్రాంతంలో కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కొంతమంది వచ్చారు. ఏంటి ఇక్కడికి, మీరెవరు, ఇక్కడికి వచ్చింది?
మీరు ఇక్కడ ఎందుకు వచ్చారని అడుగుతాక చాలా మంది వచ్చారు. ఏమని? అయ్యా నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను వచ్చానంటే. ఏ దేవుడు? మాకు బోలు మంది దేవుళ్ళు ఉన్నారు. నీకు ఏ దేవుడు అంటే ఏ దేవుడు అనగానే ఆ ప్రభు అయిన యేసయ్యనంటే, నువ్వు రేపొద్దున కల్లా వెళ్ళకపోతే నరికేస్తా. ఏమన్నాడు? రేపొద్దున కల్లా నువ్వు వెళ్ళకపోతే అసలు మాకు ఆ దేవుడు అంటేనే పడదు. ఏమన్నారు? ఆ దేవుడు అంటే మాకు పడదు, నువ్వు రేపొద్దున కల్లా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఆ పిల్లలందరూ కంగారు పడిపోతున్నారు. ఏంటి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు? దేవుడైనా మాట్లాడాడు నీతో? ఏమన్నారు? దేవుడైనా నీతోనే మాట్లాడింది? దయ్యాలు మాట్లాడాడు, ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు చంపేస్తామంటున్నారు ఏంటి అని. ఏమో నాకు తెలియదు, ప్రార్థన చేద్దాం. ఏమన్నాడు? మోకరించి ప్రార్థన చేస్తున్నారు. రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఆ మోకరించారు. ఆకలి లేదు, తిండి లేదు, ఆ రోజంతా కడుపుగా మాడిపోతుంది. తింటాకు కూడా ఏమీ డబ్బులు లేవు, ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు, ఏం చేయాలో తెలియదు, కానీ ప్రార్థన చేస్తారు. ఆ ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయనకి భయంకరమైన రోగం ఉందంట, ఎన్నో సంవత్సరాల నుంచి. ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి రోగం ఉందంట. ఆయన బాగా బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడండి. ఆయన ఏంటి, ఆ ఊరికి పెద్ద. ఆ ఊరికి ఎవరు? చాలా పెద్ద ఆయన. ఆ ఊరికి పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఆయన బాధపడుతూ కళ్ళు మూసుకొని నొప్పితో బాధపడతా ఉంటే ఫలానా ప్రాంతానికి ఒక రూపం, ఏదో తెలియని ఒక ఇది మాట్లాడటం మొదలుపెట్టిందంట. ఫలానా ప్రాంతంలో నా బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ దగ్గరికి. ఇక ఇమీడియట్లీగా రే కార్ తీయండి రా అని కార్ తీసుకొని ఆ కారులో వెళ్ళిపోయాడు. అక్కడ ఆ కారులో వెళ్తా ఉండే ఒక 10 మంది, ఎంతమంది వస్తూ ఉంటారు ఆ ఊరు ప్రాంతంలో అలాగే ఉంటుంది అన్నమాట. ఒక పెద్ద ఆయన వెళ్తాయి, వెనకాల ఇంకా 4-5 కార్లు వెళ్తాయి. అలా కారులోకి వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి, అయ్యా నాకు ఎవరో ఒక మనిషి నాకు కనపడలేదు, కానీ ఒక రకంగా వెలుగ్గా ఉంది, ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ మీ దగ్గరికి రమ్మన్నాడు. అనగానే ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, నాది ఇలా ఉంది, నేను చచ్చిపోతానేమో భయంగా ఉంది అంటే, సరే దేవుడి నామాన ప్రార్థన చేశాడు, చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ శరీరములో భయంకరమైన రోగము, ఆ యొక్క సప్పే అంటారంట, అది భయంకరమైన రోగము ఆటోమేటిక్గా అది మామూలుగా ఏంటి ఆపరేషన్ చేసి తీయాల్సిన వాటిని కరిగిపోయింది. అక్కడ ఏం జరిగిపోయింది? కరిగిపోయి మామూలు మనిషిగా అయిపోయాడు ఆ రోజున. అయ్యేసరికి అది తెల్లారి మొత్తం ఆ ఊరంతా తెలిసిపోయింది. ఎంత తెలిసిపోయింది? ఊరంతా తెలిసిపోయింది. పలానా పెద్ద ఆయనకి, ఎవరో పలానా పెద్ద ఆయనకి ఈ విధంగా చచ్చిపోతాడన్న పెద్ద ఆయన బ్రతికాడు, మంచిగా ఉన్నాడు, ఆయన ఎవరో ప్రార్థన చేశాడంట అని పెద్ద ఊరు మొత్తం తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు ఆ రాత్రి వాళ్ళ బెదిరించిన వాళ్ళు ఉంటారు చూసావా, వచ్చారు కదా, అక్కడికి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు? బెదిరించి రేపొద్దున కల్లా నేను నరికేస్తామన్నారు చూడు. ఆ పెద్ద ఆయన ఆ ఊరికి పెద్ద ఆయన, అర్థమవుతుందా? ఆ ఊరికి పెద్ద ఆయన. ఆ ఊరికి పెద్ద ఆయన వెనకాల ఉంటారు వీళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అర్థమవుతుందా? వీళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. పరిస్థితులన్నీ చెప్పుకుంటే ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉండే మహా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. భార్య పిల్లలు ఆకలితో అలమటించారు, ఒక్కరోజే కడుపు మార్చుకున్నారు. మిగతా రోజంతా వాళ్ళ ఇంటికాడ నుంచి భోజనాలు రావటం. అక్కడ ఈ రోజున కుప్పం అనే ప్రాంతంలో, ఎక్కడ? కుప్పం అనే ప్రాంతంలో ఈ రోజున మహా పెద్ద దేవుని మందిరం నిర్మించబడింది. అక్కడ ఆ సేవకులు బలంగా వాడబడ్డారు, వారి పిల్లలు అనేక మంది. ఈరోజు కూడా ఆ యొక్క రాయలసీమ ప్రాంతం, ఎక్కడది? రాయలసీమ ప్రాంతం, కుప్పం అనే ప్రాంతం బహు ఫ్యాషనిస్ట్ ప్రాంతం. అది మనుషులు నరికేసుకుంటారు, చంపేసుకుంటారు, కక్షలు, అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి దేవుని సువార్తను అందించి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాడని అనుకున్నాడా? 10 రూపాయలు జేబులో 10 రూపాయలు ఉన్నాయి, భార్య పిల్లల్ని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు.
అనుకున్నాడా అసలు జరిగిద్దని, అలా జరిగిద్దని? దేవుడు మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో మహా మహా అద్భుత కార్యాలు చూస్తావు. ఈరోజు ఒకప్పుడు ఆకలితో అలమటించిపోయిన కుప్ప ప్రాంతంలో నా మందిరము ఈరోజున అనేక మందికి ఆహారం పెట్టేవారిగా, ప్రతి ఆదివారం అక్కడ అనేక పొట్టేళ్ళు నరుకుతూ ఉంటారు. ఏంటి? పొట్టేలు మాంసాన్ని వండి అందరికీ పంచి పెడతారు. పొట్టేలు, కోడి మాంసం ఇవన్నీ వండి అందరికీ, అక్కడికి వచ్చిన చర్చి మెంబర్స్ అందరికీ ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు కొన్ని 40,000 మంది వెళ్తారు. ఎంతమంది చెప్పలేం, ఎక్కువ మందే ఉండొచ్చు. కుప్పం అనే ప్రాంతము ఆ కడప ప్రాంతంలో బహు అద్భుతమైన ప్రాంతంగా మారిపోయింది. ఈ రోజున అక్కడ చంపుకోవటాలు లేవు, పొడుచుకోవటాలు లేవు, అన్నీ మార్చేశాడు. దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా ఈ రోజున ఏమైపోయింది? బహు విస్తారమైన స్థలం అయిపోయింది. ఏమైపోయింది? అందుకే చంద్రబాబు నాయుడు కుప్పం నుండి అది ఒకప్పుడు చాలా భయంకరమైన స్థలం, కానీ ఈ రోజున అదే కుప్పంలో సీఎంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు అక్కడి నుండే పోటీ చేశారు. అక్కడున్న ప్రజలు చాలా మంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, కోపాలు తాపాలు మానిపోయినాయి. అక్కడ ఫ్యాషనిస్టులే మార్చేశాడు దేవుడు. ఎప్పుడు చూసినా చంపేద్దాం, వాడిని చంపేద్దాం, ఈయన చంపేద్దాం, వాడు మన తమ్ముడిని చంపేశాడు, వాళ్ళ తమ్ముడిని మనం చంపేద్దాం, అలాంటి ప్రాంతం అది కుప్పం అనేది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, ఆ రోజు లోబడకపోతే ఆ కుప్పం ప్రాంతం ఈ రోజు కూడా చంపుకోవడాలి, నరుక్కోవడాలి. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్ళాడో ఆ స్థలంలో పెద్ద మందిరం నిర్మించబడింది. ఊహించారా వీళ్ళు? అది దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయన్నమాట. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పిలుస్తున్నాడంటే అది విలువ కొరకే. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. నువ్వేమో సాకులు చెప్తున్నావు. రా, నాతో కలువు, నాతో వెళ్ళి వాళ్ళందరికీ నా గురించి చెప్పు అంటే సాకులు చెప్పేవాడుగా ఉంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఒక వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా నీ హృదయానికి ఆ వాక్యము తాకుతుందంటే దేవుడు నీతో మాట్లాడినట్టే. ఆయన స్వయంగా వచ్చి మాట్లాడటమే కాదు, వాక్యము ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. నాకు దేవుడే కనిపించి మాట్లాడాలి. దేవుడు కనిపిస్తే నువ్వు తట్టుకోగలవా? ఆయన 1,000,000 సూర్యుల తేజమేడు. ఒక సూర్యుని చూడాలంటే అల్లాడిపోతావు. అందుకే దేవుడు నా పిల్లలు చూడలేరు కనుక వాక్యము ద్వారా, అందుకే ఆదియందు వాక్యము, వాక్యమే కృపాసత్య సంపూర్ణ ఈ భూమి మీదకి మానవ రూపాన్ని ధరించాడన్నమాట. నా పిల్లలు నన్ను చూస్తానికి తట్టుకోలేరు. అందుకే దేవుడు ఏం చేశాడు? తాను తగ్గించుకొని తన పిల్లలకు మానవ రూపంలో దర్శనమిచ్చాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. దేవుడు నీతో మాట్లాడుతుంటే అదిగో ఇదిగో అని సాకులు చెప్తూ ఉంటే నువ్వు కోల్పోతున్నావు. దేవుని యొక్క విలువని కోల్పోతున్నావు. దేవుడు నీకు విలువ ఇవ్వాలనుకుంటుంటే దేవునికి నువ్వు ఆయాసపడేలాగా చేస్తున్నావు. నిన్నే ఎందుకు పిలుస్తున్నాడు? ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉండగా నువ్వే కావాలని ఎందుకు అడుగుతున్నాడంటే నువ్వు చేయగలవు కాబట్టి. నీకు ఆ సామర్థ్యం ఉంది. ఈ లోకులందరూ, ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ద్వేషిస్తున్నారు. ఈ రోజున నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పనికొచ్చేవాడిగా నేను చేస్తా. నాతో రా, నా వైపు రా, నేను చెప్పే మాటకు లోబడు. పేతురు వీళ్ళందరూ 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? చేపలు పడుతూ ఉంటే, ఆ చేపలు పని చేస్తూ ఉంటే, అక్కడ కష్టపడుతుంటే, లోకంలో కష్టపడతాం కాదు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను రా అన్నాడు. ఒకవేళ పేతురు వాళ్ళందరూ అదే చేపల పని చేసుకుంటూ ఉంటే, దేవుని పని మానేసి ఉంటే, ఈ రోజున
పేతురు ఆంద్రేయ గురించి ఈ రోజున ప్రపంచం అంతా తెలిసేదా? ఎప్పుడైతే పేతురు 12 మంది శిష్యులు దేవుని గురించి తెలుసుకొని ఆయన మాటకు లోబడ్డాడో, ఈ రోజు ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజు కూడా వాళ్ళ పేరు మారి మోగిపోతుంది. పేతురు కానీ, తోమా కానీ, ఆంద్రేయ కానీ, ఈ 12 మంది శిష్యులు 75 మంది శిష్యుల్లో 12 మంది మిగిలారు. ఆ 12 మందే దేవుడికి లోబడ్డారు. అదే ఆ 75 మంది కూడా నిలబడితే ఈరోజు ప్రపంచమంతా దేవుని పిల్లలుగా మారిపోయారు. కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ శిష్యులు మాత్రం నిలబడగలిగారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీవు రా, నా గురించి చెప్పు. పలానా నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, స్కూల్లో పిల్లలకు దేవుని గురించి చెప్పు. పలానా పనికి వెళ్తున్నావా, పలానా చోట్ల దేవుని గురించి చెప్పు. మౌనంగా ఉండటం కాదు నీకు నోరిచ్చింది దేవుడు. నీకు మౌనంగా ఆయన ఏమంటున్నాడు, మూగవాణ్ణి చేయాలంటే ఆయన చేసేస్తాడు. కానీ నీకు మాట ఇచ్చింది దేవుని మహిమార్థం కొరకే. గుర్తుపెట్టుకో. ఈ రోజున చాలా మందికి తెలియక ఇదే విధంగా జీవిస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క సొత్తు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. నీ విలువ నీకు తెలియట్లేదు. ఆయన రక్తము పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. మామూలుగా కొనుక్కోవాలి. ఆయన రక్తము చూడగానే సాతాను సమూహంలో గజ 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 ఉనికిపోతాయి. కానీ ఈరోజు నువ్వు సైతానికి భయపడిపోతున్నావు, దయ్యాలకు భయపడిపోతున్నావు, శోధనలకు భయపడిపోతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నా రక్తముతో నిన్ను కొనుక్కున్నా నేను. ఆ రక్తదారులు నీపై ఉన్నాయి. నీకెందుకు భయం? నువ్వు సైతాన్ని చూసే దయ్యాలు, అమ్మో ఆ ప్రాంతాల్లో దయ్యాలు ఉన్నాయంట, మేము వెళ్ళాం. ఎందుకు వెళ్ళావు? దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, ఎదిరించాడు. ఆయన నామములో ప్రతి దయ్యమును వెళ్ళగొట్ట శక్తినిచ్చాడు నీకు. దయ్యాలంటే భయం, శోధనలు వస్తే గజ గజ వణికిపోతావు. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీకు తోడు. ఆయన ఏమంటున్నాడు, 366 రోజులు ఏమంటున్నాడు ఆయన, భయపడకుడి నా పిల్లలారా, భయపడకుడి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట అదే, భయపడకో. మనుషులు చూసి కాదు నువ్వు భయపడాల్సింది, దయ్యాలు చూసి కాదు నువ్వు భయపడాల్సింది. దేవుడు, నేను ఎక్కడ పరలోకం మిస్ అవుతావని అందుకు భయపడాలి నువ్వు. ఎక్కడ నా దేవుని కోపాన్నే గురయ్యి దేవుడు ఎలా విడిచిపెట్టబడతావని అందుకు భయపడాలి నువ్వు. దేనికి చీటికి వాటికి అప్పులకు భయపడిపోతావు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు నీ అప్పులు తీర్చలేడా? నమ్మకం లేదు నీకు, విశ్వాసం లేదు నీకు. ఎరుకోగోళ్ళను కుప్పగొల్చిన వాడు నీ సమస్య తీయలేడా? నీలో విశ్వాసం లేదు, అవిశ్వాసం. చేస్తాడా? చేయడా? ఎందుకు చేయడు? ఆయన నీ తండ్రి కాదా? తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమతో, ప్రాణమిచ్చిన ప్రేమతో ప్రేమించిన దేవుడు. ఎందుకు చేయడు? చేస్తాడు. నీ విశ్వాసమే దిగజారిపోతుంది. గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, నిర్లక్ష్యము చేయవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఆయన మాటకు లోబడితే నీవు మహా అద్భుత కార్యాలు నీ ద్వారానే చేయించబోతున్నాడు ఈ రాత్రి. నువ్వు నమ్ముతున్నావా? దేవుని చూసి, దేవుని వైపు నువ్వు చూసి నమ్మితే ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, మోషే పట్ల చేసిన కార్యాలు నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు చేయబోతున్నాడు ఈ రాత్రి. ఈరోజు దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవచ్చు. ఆయన పిలుపుకు లోబడి జీవించు. దేవుడి కార్యాలు నువ్వే చూసి అనేకులకు సాక్ష్యం చెప్తావు. అట్టి విధంగా దేవుడు మిమ్మల్ని మార్చాలని ప్రభువుని వేడుకుంటున్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.